ముందుగా ప్రభుత్వానికి అభినందనలు. అందశ్రీ గారు లాంటి మట్టిలో పుట్టినటువంటి మట్టి మనుషులు ఈ సమాజానికి ఒక దిశానిర్దేశం చేయటంలో అటు గద్దర్ గారు కానీ అందశ్రీ గారు కానీ ఆ కాలం నాడు సుద్దాల హనుమంతు గారు కానీ ఇంకా ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. అధ్యక్ష, గద్దర్ గారిని కూడా గుర్తించుకునే విధంగా తెలంగాణ సాధనలో వారి పాత్ర ఎంతో ఉంది. గుర్తించే విధంగా నంది అవార్డుల స్థానంలో గద్దర్ గారి పేరుతో అవార్డులను ప్రకటించడం ఆ రోజు మంచి పని చేసింది గవర్నమెంట్. అదే సందర్భంగా అభినందనలు తెలిపాం. ఇప్పుడు కూడా మరొకసారి గుర్తు చేస్తూ వారికి అభినందనలు. అలాగే అందశ్రీ గారిది కూడా నిజంగానే చాలా అద్భుతమైనటువంటి సృజనాత్మక శక్తి వారికి ఉంది. నిజంగా కొన్ని కొత్తగూడెం కూడా పర్యాయాలు వచ్చారు. అనేక వేల లక్షల మందిని కదిలించగలిగినటువంటి సమ్మోహన శక్తి ఆయనలో ఉంది. ఆయన్ని గుర్తించారు, సంతోషం. ఇంకా ఎంతమంది ఉన్నారో అందరిని ఒకసారి మీరు గుర్తించబోయి ముందు వాళ్ళు ఐడెంటిఫై చేసి వారికి ఏదో ఒక పద్ధతిలో మన తెలంగాణ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవలకు ఏదో పద్ధతిలో కొన్ని మనం దేశ స్థాయిలో పద్మశ్రీలు లేకపోతే పద్మవిభూషణలు ఇటువంటి ఇస్తూ ఉంటాం. అలాగే తెలంగాణలో కళాకారులకు కానీ క్రీడాకారులకు కానీ సాంస్కృతిక ఉద్యమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళకి కానీ అదే పద్ధతుల్లో ఇంకా మన సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ వివిధ సాంస్కృతిక పరంగా సేవలు చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళని కూడా సేమ్ ఇన్ ద లైన్స్ ఆఫ్ ద ఆల్ ఇండియా పాలసీ తెలంగాణ పేరుతో ఒక అవార్డు సంవత్సరానికి 4 5 ఆ విధంగా మంజూరు చేస్తే అది పెద్ద ఖర్చు కూడా కాదు. కానీ వాళ్ళకు సంతోషం ఉంటుంది, మరింత ప్రోత్సాహం ఉంటుంది. అందువలన నా భట్టి గారు వెళ్ళలేదనుకుంటాను. తెలంగాణలో కూడా మనం ఇటువంటి వాళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళకి ఒక పద్మశ్రీ లాంటిది తెలంగాణ స్థాయిలోది ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా ఈ పేద కళాకారులకి ఆర్థికంగా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి అవకాశం కల్పించింది. కళాకారులకి క్రీడాకారులకు కూడా వాళ్ళకి వాళ్ళలో ఎంత ప్రతిభ ఉన్నా కూడా వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి అవకాశాలు లేక వెరగబడతా ఉన్నారు. ఇటువంటి గుర్తించితే సమాజానికి మరింత వెలుగును అందించినట్లు అవుతుంది. అందువల్ల క్రీడాకారులు అదేవిధంగా కళాకారులు వీళ్ళందరినీ కూడా గుర్తించి సంవత్సరానికి కొద్దిమందికి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. తర్వాత కొద్దిమందికి అవార్డులు కూడా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఇక మూడో అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు మొదటి ఉద్యమం 69 నాటి ఉద్యమకారులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి పెన్షన్ లేకపోతే ఇళ్ల స్థలాలు ఏదో ఇస్తామని చెప్పారు. చాలామంది అడుగుతూ ఉన్నారు. అది పెద్ద మీకు ఖర్చు కూడా కాదు, కానీ ఒక గొప్ప సందేశం సమాజానికి ఇచ్చినట్లు అవుతుంది. అది కూడా నోట్ చేసుకుని వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మరొకసారి అందశ్రీ గారి సందర్భంగా మీకు అభినందన తెలియజేస్తూ ఈ సలహాలు కూడా సూచనలుగా భావించి మీరు సాధ్యమైన మేరకు ఈ తెలంగాణ సమాజం అంటేనే కవులు కళాకారులకు ఇది పుట్టినిల్లు. దీనిలో అటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇక రెండో బిల్లుకి సంబంధించి